రైట్. యాప్లో ఎవరైతే అన్యాయానికి గురి కాబడినటువంటి కార్యకర్తలు, ఈవెన్ సామాన్య ప్రజలే కాదు, ఏ అధికారి చేత అయితే ఈ రకంగా వేధించబడ్డారో ఆ అధికారికి సంబంధించిన డీటెయిల్స్, అవసరమైతే వారి పిక్చర్స్, వీడియోస్ ఏదుంటే అది అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో ఒక యాప్ను తయారు చేయించబోతున్నారు. సో అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఎనాలజీ ప్రకారంగా అయితే ఇప్పటివరకు జరిగిన అరెస్టులైనా కానీ ఏదైనా కానీ అన్యాయంగా పెట్టబడినటువంటివే. సో వారంతా కూడా బయటకు వచ్చి, లేదు రేపు ఏదన్నా కనుక ఇటువంటి వేధింపులే జరిగితే రేపు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా కక్ష తీర్చుకుంటాము అనేది ఆయన చెప్తున్నటువంటి వాదన. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వల్లభనేని వంశీ గారు ఎందుకు జైల్లోకి వెళ్ళారు, పోసాని కృష్ణమురళి గారు ఎందుకు జైల్లోకి వెళ్ళారు, బోరుగడ్డ అనిల్ కుమార్ ఎందుకు జైలుకు వెళ్ళాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు జైలుకు వెళ్ళాడు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారు, త్వరలోనే ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. అలాగే నందిగం సురేష్ వీరు ఏ కారణం చేత వెళ్ళారు, అవన్నీ కూడా అన్యాయంగా పెట్టారు. కాబట్టి మీరు వాళ్ళంతా కూడా రేపు మీ మీద వచ్చిన తర్వాత మీరు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద, అధికారుల మీద చర్యలు తీసుకోబోతున్నారు అంటున్నారు. సిద్ధమా? ఇంకా ఇవే కంటిన్యూ చేస్తారా? వారు చేసేవన్నీ కూడా కరెక్ట్ అయినప్పుడు మీరు ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే ఏం చెప్తారు? సార్ ఆడియో చెక్ చేయండి సార్, మ్యూట్లో ఉంటుంది. సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఒక సినిమా ఉండేదండి మన పవన్ కళ్యాణ్ గారిది, బ్రహ్మానందం తోటి కలిసి అహల్య అమాయకురాలు అని చెప్పి ఒక స్కిట్ వేస్తారు. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి మీటింగ్ నిన్న చూస్తే. నిన్న అశాంతం తన మీటింగ్ అంతా లాయర్లతోటి కృష్ణా, గుంటూరు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన లీగల్ సెల్ తోటి మాట్లాడుకుంటూ ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం 14 నెలల్లో ఎక్కడా కూడా ప్రజల కోసం పనిచేయకుండా ఓన్లీ కక్షపూర్తంగా ఏదో చేసుకుంటూ వెళ్తుంది అని అన్నట్లుగా చెప్పడానికి ట్రై చేశారు. అంటే చెప్పాడు, అదే మాట చెప్పారు. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఆయనకి ఏమన్నా మతిమరుపు ఉందా, లేక ఏమన్నా చేసి ఆయనకి తెలియకుండా వీళ్ళందరూ చేశారా అనేది ఒక క్వశ్చన్ ఆయనే వేసుకోవాలి. ఎందుకంటే తన రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ అరెస్ట్ అవుతున్నారు, అది కూడా పక్కా వ్యాలిడ్ ప్రూఫ్స్ తోటి కోర్టుల దగ్గర దోషులుగా తేలుతున్నారు అని అన్నప్పుడు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది తన చుట్టూ ఉన్న కోటరీ తోటి కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్కి రావాలి. కాకపోతే తిను డైరెక్ట్ గా ఒక కన్క్లూజన్కి ఏమొచ్చాడంటే వీళ్ళందరూ అమాయకులు, పవన్ కళ్యాణ్ గారిని లేదు అని అంటే వారి ఇంట్లో మనుషుల్ని నోటికొచ్చిన మాటలు తిట్టిన పోసాని కృష్ణమౌళి అమాయకుడు. అప్పట్లో ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగంట శ్రీనివాసరెడ్డి గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి క్వార్జీ అక్రమ తవ్వకాలు తవ్వి నెల్లూరు కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్లని దొంగతనం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడు. ఒక కార్యాలయాన్ని నిప్పంటించి ఇష్టం వచ్చినట్లుగా గొడవలు చేసి అక్కడ ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన వంశీ అమాయకుడు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి లేదు అని అంటే వాళ్ళ సుపుత్రుడు వాళ్ళైతే ఇంకా అమాయకులు. ఎంత అమాయకులు అంటే ఒక సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి ఒక సైకో యదవులందరినీ తయారు చేసి సొంత తల్లిని, చెల్లిని అందరినీ కూడా తిట్టించిన దౌర్భాగ్యులు వాళ్ళు ఇంకా అమాయకులు. ఎవరికి చెప్పాలనుకుంటున్నారో ఈ మాటలన్నీ అర్థం కావట్లేదండి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటి అని అనేది ఆయనకి, ఆయన పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళ ఛానల్కి లేదా ఆ పత్రికకి అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్న ఒక మాట అన్నాడు, ఒక మనిషిని అరెస్ట్ చేయటము అని అంటే
వారి ప్రతిష్టకి భంగం కల్పించటము, అది ఇంకా వాళ్ళు కోలుకోలేని సిచ్యువేషన్ చేయటము, వాళ్ళకి ఉన్న రిప్యుటేషన్ మొత్తాన్ని మనం దెబ్బతీయటము, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటము అని. ఇక్కడ ఇంతమందిని మనం ఒక ప్రూఫ్స్ తోటి, లేదు అని అంటే ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో విచ్ఛిన్నం చేశారని చెప్పి మాత్రమే న్యాయపరంగా అరెస్టులు చేస్తే, గత ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు ఫలానా ఈయన ఓఎస్డి గా ఉండే అతను, లేదు అని అంటే సీఎం సిఎస్ గా ఉండే అతను ధనుంజయ రెడ్డి వారి భార్య దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ బంగారం తీసుకొస్తుంది అని ఒక ఫార్వర్డ్ మెసేజ్ పెట్టినందుకు వేరే వాళ్ళు చెప్పిన మెసేజ్, సీనియర్ పాత్రికేయుడు అతన్ని అరెస్ట్ చేశారు, రంగనాయకమ్మ గారిని అరెస్ట్ చేశారు, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని పిచ్చివాడు అని ముద్రేసి నిర్దాక్షిణంగా ఏ విధంగా చంపారనేది మనం చూసాం. అదే కాకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసు ఉందని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు వీళ్ళు కేసు మీద కేసు, ఒక కేసు అయిపోతుంది అని అంటే ఇంకో కేసు, ఈ విధంగా నిన్న చెప్పినట్లు యాస్టీస్ గా చేసింది వాళ్ళ మనమేమన్నా చేసామండి. ఎందుకంటే కంప్లైంట్లు అనేది వరుసగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటంటే ఒక వితండవాదం టైప్. నిన్నటి వరకు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు దొరికిన పర్సన్, అతను వీడియోలన్నీ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటే ఆయన టీడీపీ పర్సన్ అని అంటాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అతన్ని బెంగళూరు దగ్గర అరెస్ట్ చేసిన వెంటనే వీళ్ళు ఇచ్చిన సాక్షిలో వచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, వాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ పనులు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న వచ్చేసరికి ఆయన సడన్ గా పార్టీ మారిపోయాడు, తెలుగుదేశం పార్టీకి వచ్చేసాడు రాత్రికి రాత్రి. సో ఈ విధంగా ఏంటంటే గుడ్డ కాల్చి అవతల వాళ్ళ మీద వేసి మీరు తుడుచుకోండి అని అన్నట్లుగా వేసే ప్రయత్నాలు, అది ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఇదనమాట. ఆయన ఎన్ని చేసినా ఇప్పుడున్న లిక్కర్ కేసులో కావచ్చు, ఇప్పుడు వరకు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదు అని అంటే అతనికి సంబంధించిన మంత్రులు, అతని కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ పలుమార్లు పలు కేసుల్లో ఇప్పుడు ముద్దాయిలుగా ఉన్నారు. అన్ని అవినీతి భాగోతాలు కూడా బయటకు వచ్చినాయి, ఇంకా కొన్ని రాబోతున్నాయి. వీటన్నిటిలో ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడకుండా అయితే ఎవ్వరూ ఆపలేరు. మేము కక్షపూరితంగా చేసుకోవాలి అని అంటే మాకు 14 నెలలు అవసరం లేదు, 14 రోజులు చాలు. అందరినీ ఎత్తుకెళ్లి లోపలేసేసుకొని ప్రశాంతంగా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా ఒక్కొక్కరితోటి మాట్లాడుకుంటా వెళ్ళిపోవడానికి మాకు 14 రోజులు చాలు. కానీ చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడా కూడా మనం పర్సనల్ టార్గెట్ అనేది చేయలేదు. పర్సనల్ టార్గెట్ చేయాలి అని అనుకుంటే చాలా ఉంటాయి, కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు మనం. ఎస్